మేము ఏదైతే బాల్య వివాహాలను నివారించడానికి డిఎల్ఎస్సి అండ్ సిడబ్ల్యూసి మరియు ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కలిసి గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అండ్ సిడబ్ల్యూసి కలిసి గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో అండ్ డిఎల్ఎస్సి సెక్రటరీ గారితో మేము కోఆర్డినేషన్ చేసుకొని దీని నివారణకి కృషి చేయడం జరుగుతూ ఉంది. 2023-24 ఫైనాన్షియల్ ఇయర్లో ఇంతవరకు మనకి టోటల్ 116 చైల్డ్ మ్యారేజెస్ రిపోర్ట్ అయ్యాయి. వీటిలో 114ని ముందుగానే చైల్డ్ మ్యారేజ్ జరగకుండా ఆపడం జరిగింది కౌన్సిలింగ్ ద్వారాను. దానిలో మనకి అప్పటికి కూడా ఏదైతే ఆపకుండా చేశారో వాటిపై 2 చైల్డ్ మ్యారేజెస్ కానీ ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేయడం జరిగింది. సో అంటే మనకి రిపోర్టింగ్ సిస్టమ్ అనేది ఇప్పటికీ మనకి మ్యాసివ్గా జరుగుతుంది. విలేజ్ లెవెల్ వరకు కూడా కమిటీస్ ఫామ్ చేశాము. మండల్ లెవెల్లో చైల్డ్ మ్యారేజ్ ప్రొహిబిషన్ కమిటీస్ని, విలేజ్ లెవెల్లో చైల్డ్ మ్యారేజ్ ప్రొహిబిషన్ కమిటీస్ని, డివిజనల్ లెవెల్లోనూ డిస్ట్రిక్ట్ లెవెల్లో కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వీటి ద్వారా ప్రతి విలేజ్లో ఎంఎస్కే, అంగన్వాడీ వర్కర్ అండ్ సర్పంచ్ వాళ్ళ సమన్వయంతో మనకి రిపోర్టింగ్ అనేది జరుగుతుంది. వచ్చిన వాటిని ఇమీడియట్గా వాటికి అటెండ్ అయ్యి కౌన్సిలింగ్ ద్వారా వాటిని ఆపటం, మ్యాక్సిమం 99% కౌన్సిలింగ్ ద్వారానే ఆపటం జరుగుతూ ఉంటుంది. మనం ఏదైనా ఒక సందర్భంలో, కొన్ని సందర్భాల్లో ఇంకా ఆపడానికి అవకాశం లేని సందర్భంలో మాత్రం మనం వెంటనే ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం జరుగుతుంది. ఇది ఇప్పటి స్టేటస్. వీటికి ఇంకా మనకి నిన్న స్టార్ట్ చేసిన బాల్ వివాహ ముక్త భారత్లో 0% చైల్డ్ మ్యారేజెస్ సాధన దిశగా ఏదైతే వెళ్తున్నామో ముందుకు, దానిలో ఈ 3 సిడబ్ల్యూసీ అండ్ డబ్ల్యూసీడీ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ డిఎన్ఎస్ఏ కలిసి పనిచేస్తూ ఉండేటప్పుడు దానిలో బ్రెడ్స్ వంటి ఎన్జిఓస్ కూడా మాకు ఈ అవేర్నెస్ క్యాంపెయిన్స్లో సహాయం చేయడానికి ముందుకు వచ్చాయి. వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. ఇంకా దీనిని ముందుకు తీసుకువెళ్ళడానికి గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో చాలా వరకు కూడా అందరికీ ఇన్స్ట్రక్షన్స్, ఎవరైతే మండల్ లెవెల్ సిఎంపిఓస్ ఉన్నారో చైల్డ్ మ్యారేజ్ ప్రొహిబిషన్ ఆఫీసర్స్, వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ జిల్లా కలెక్టర్ గారి ద్వారా ఇవ్వడం జరిగింది ఇప్పటికే. ఆ తర్వాత విలేజ్ లెవెల్లో పనిచేసే వారికి కూడా చైల్డ్ మ్యారేజ్ ప్రొహిబిషన్ ఆఫీసర్స్తో పాటు అందరికీ అవేర్నెస్ కల్పించడానికి ఇప్పటికీ మీటింగ్స్ అన్నీ రెగ్యులర్గా మినిమం జిల్లాలో 3 ప్లేసెస్లో మీటింగ్స్ అనేవి కండక్ట్ చేయడం జరుగుతుంది. వెళ్ళటానికి ఇవి మేమంతా కలిసి పనిచేస్తున్నాము. దానికి గౌరవ జిల్లా కలెక్టర్ గారు కూడా అతని ఇన్స్ట్రక్షన్స్ ద్వారా దీనిని ముందుకు తీసుకువెళ్ళి 0 చైల్డ్ మ్యారేజెస్ శ్రీకాకుళం సాధించడానికి మేము కృషి చేస్తున్నామని తెలియజేసుకుంటున్నాము. రీసెంట్గా మనకి విక్టిమ్స్లో కూడా వివిధ రకాలైన బాధిత మహిళల్లో ఇంతవరకు మనకి పెండింగ్ ఉన్న ఒక 128 విక్టిమ్స్కి ప్రభుత్వం ఆర్థిక సహాయాన్ని రిలీజ్ చేసిన తర్వాత దానికి గౌరవ జిల్లా కలెక్టర్ గారు వాటికి అప్రూవల్ చేసి వాళ్ళకి 128 మందికి విక్టిమ్స్కి కంపెన్సేషన్ కూడా అందించడం జరిగిందని మేము తెలియజేస్తున్నాం. మా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ తరఫున ముఖ్యమైన ఒక అపీల్ ఏంటంటే, నిన్న మన భారత ప్రధాన మంత్రి గారు, అలాగే ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ సెంట్రల్ మినిస్టర్ గారు ఒక కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. కార్యక్రమం ఏంటంటే బాల్య వివాహాల రహిత భారతదేశంగా, అలాగే బాల్య వివాహాల రహిత ఆంధ్రప్రదేశ్గా, బాల్య వివాహాల రహిత శ్రీకాకుళం జిల్లాని మలచాలని ఒక కోరికతో, ఒక ఆశయంతో ఈరోజు మన జిల్లా ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ పీడీ గారు, అలాగే సిడబ్ల్యూసీ చైర్మన్ గారు, అలాగే బర్డ్స్ ఎన్జిఓ గారు, మిగతా సామాజికవేత్తలందరూ కూడా ఈ జిల్లాలు మొదట స్థానంలో ఆంధ్రప్రదేశ్లో నిలపాలని, అలాగే మన జిల్లా కలెక్టర్ గారి తాలూకా ఇన్స్ట్రక్షన్స్ మీదుగా అన్ని లైన్ డిపార్ట్మెంట్స్ని కోఆర్డినేట్ చేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రజలందరికీ అవగాహన కల్పిస్తూ, దీనివల్ల జరిగే ఈ బాల్య వివాహాలు చేయడం వల్ల జరిగే అనర్థాలను వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇంకా మరిన్ని విస్తృతంగా కార్యక్రమాలు చేపట్టాలని ప్లాన్ ఆఫ్ యాక్షన్ కూడా తీసుకోవడం జరుగుతుంది. అలాగే ఇందులో విక్టిమ్స్ ఉన్న వాళ్ళకి కూడా గవర్నమెంట్ సైడ్ నుంచి ఆర్థిక సాయం వాళ్ళు మళ్ళీ సొసైటీలో ముందు విధంగా ఏ రకంగా అయితే జీవితాన్ని సాగిస్తున్నారో అలాగా ఉండాలని కూడా ఆర్థిక సహాయం అందించడం జరుగుతుంది. అలాగే ప్రజలందరికీ మా విజ్ఞప్తి ఏంటంటే, బాల్య వివాహాలు అనేది జరిపించడం వల్ల రకరకాల ఆరోగ్య సమస్యలు,
కుటుంబ సమస్యలు కూడా వస్తాయి. అలాగే బాల్య వివాహాల నుంచి రక్షించడానికి మన ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ శ్రీకాకుళం జిల్లా చాలా ముఖ్య పాత్ర ఇక్కడ వహించింది మన జిల్లాలో. అలాగా ఒక చైల్డ్ మ్యారేజ్ విక్టిమ్ని మ్యారేజ్ నుంచి రక్షించి ఆవిడ జీవితాన్ని ఈరోజు ఒక కంప్యూటర్ ఇంజనీర్గా తీర్చిదిద్దడానికి మన ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ శ్రీకాకుళం జిల్లా వారు కృషి ఆ విక్టిమ్ తాలూకా మాటల్లోనే మీ ప్రజలందరూ వినాలని కోరుకుంటూ, ఆ అమ్మాయి మన ముందునే ఉంది, ఆ అమ్మాయిని మాట్లాడవలసిందిగా నేను కోరుకుంటున్నాను. చైర్పర్సన్ మాట్లాడుతున్నాను సార్. మనకి ఎవరికైనా షెల్టర్ అంటే ఇప్పుడు ఉదాహరణకి ఒక చైల్డ్ మ్యారేజ్ జరుగుతుంది అనుకునేటప్పుడు ఆ చైల్డ్ని అంటే సిఎంపిఓస్ అనే ఒక చైల్డ్ మ్యారేజ్ జరుగుతుంది అనేటప్పుడు సిఎంపిఓస్కి సమాచారం వస్తుంది. సిఎంపిఓస్ వెళ్ళి కౌన్సిలింగ్ చేసినప్పటికి కూడా ఆ చైల్డ్కి మ్యారేజ్ చేస్తారు అని ఒక అనుమానం వచ్చేటప్పుడు వెంటనే చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ముందనేది తీసుకొస్తే ఆ చైల్డ్కి విద్యతో కూడిన వసతి అనేది అందించడం జరుగుద్ది. అలాగే ఇప్పుడు తల్లిదండ్రులు కూడా అంటే తల్లిదండ్రుల సమక్షంలోనే సంరక్షణ లేదు, అమ్మాయికి మ్యారేజ్ చేస్తారు అనుకునేటప్పుడు చైల్డ్ వెల్ఫేర్ కమిటీ దగ్గర తీసుకొస్తే ఆ కమిటీ వాళ్ళు అనేది షెల్టర్ అండ్ ఎడ్యుకేషన్ ఇవ్వడం జరుగుతుందని తెలియజేస్తాను. అంటే లాస్ట్ టైం కూడా మనం చాలామందికి ఇక్కడ స్టేట్ హోమ్లోనే అమ్మాయిలకి బాల్య వివాహం జరుగుతున్న అమ్మాయిలకి సిఎంపిఓస్ ద్వారా మన డిపార్ట్మెంట్ ద్వారా తీసుకొచ్చిన చిల్డ్రన్స్కి వివిధ కేజీబీవీ స్కూల్స్లో అయితే మీ స్టేట్ హోమ్లో కూడా పెట్టి వాళ్ళకి ఎడ్యుకేషన్ కంప్లీట్ అయ్యి ఇంటికి వెళ్ళిన సందర్భాలు కూడా ఉన్నాయి. అందులో మనకి రమణమ్మ గారు ఒకటి బెస్ట్ కేస్ స్టడీస్. అండ్ ఆఫ్ ద డేస్ గుడ్ మార్నింగ్ టు ఆల్. సో నా పేరు రమణమ్మ బుచ్చ, మాది ఇక్కడే శ్రీకాకుళంలోనే కుంచాల కొర్మిపేట గ్రామం. సో మా అమ్మగారికి 3 ఆడపిల్లలు అవ్వడం వల్ల నాకు 9th క్లాస్లోనే 2017లోనే పెళ్లి చేయాలనుకున్నారు. సో అది కరెక్ట్ కాదని చెప్పినా వాళ్ళు వినిపించుకోకుండా, నా మాటలు అసలు ఏం పట్టించుకోకుండా వాళ్ళ నిర్ణయం తీసుకొని నాకు చేయాలనుకున్నారు. కానీ అది నాకు నచ్చకపోవడం వల్ల మా అయ్యగారికి చెప్తే మా అయ్యగారు ఒక అంగన్వాడీ టీచర్కి అక్కడ చెప్పడం వలన ఆ మేడం గారు గీతా మేడం గారికి చెప్పారు. సో వారం రోజుల ముందుగానే ఆ మేడం గారు వచ్చి మా అమ్మ వాళ్ళతో మాట్లాడి ఇలా చిన్న వయసులోనే పెళ్లి చేయడం కరెక్ట్ కాదని ఆవిడ మా అమ్మగారితో మాట్లాడారు. సో మా అమ్మగారు ఏం చెప్పారంటే ఇలా ఏం చేయట్లేదు, మీకు ఎవరు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టున్నారు అని చెప్పి ఆ మేడం గారిని తిరిగి పంపించేశారు. తర్వాత యథావిధిగా మళ్ళీ పెళ్లి చేయాలనుకొని గుడిలో ఎంగేజ్మెంట్ చేసేయాలనుకొని మళ్ళీ నిర్ణయించారు. తర్వాత ఇలా కాదనుకొని నేనే మా కేజీబీలో ఉన్న మేడం గారికి కాల్ చేసి సో చెప్తుండగా ఆవిడేమో ఈ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కాల్ చేశారు. సో తర్వాత నెక్స్ట్ డే చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి పెళ్ళి ఆపడం జరిగింది. ఎవరు అంటే డీసీపీ రమణ సార్ అండ్ గీతా మేడం అండ్ అందులో ఉన్న కొందరు టీం మెంబర్స్ వచ్చి నన్ను తీసుకొని వెళ్ళి సమ్మర్ క్యాంప్ కేసీబీలో పొన్నాడు కేసీబీలో జాయిన్ చేశారు. సో అది కంప్లీట్ అయిన తర్వాత నేను మళ్ళీ సింగపురం కేజీబీలో నా 10th కంప్లీట్ చేశాను. సో 10th క్లాస్కి వచ్చినప్పుడే నేను ఒకటి నిర్ణయించుకున్నాను, ఇప్పుడు 10thలో నాకు 10 CGPA రాకపోతే మళ్ళీ మా పేరెంట్స్ నాకు పెళ్లి చేసేస్తారు. సో అది ఒకటే గోల్ పెట్టుకొని నేను 10thలో 10/10 తెచ్చుకొని IIIT సీట్ సాధించాలి, అదే గోల్ పెట్టుకొని డే అండ్ నైట్ కష్టపడుతూ చదువుకున్నాను. సో and the end of result I'm getting the 10 points in 10th class. So after that I'm getting IIIT seat in Newsweek. సో ఇదంతా వీళ్ళ సహకారంతోనే, నా పేరెంట్స్ సపోర్ట్ లేదు, ఓన్లీ CWD ఈ DCPO అండ్ DCPO యూనిట్ ఈ మొత్తం సహకారంతోనే నేను సాధించగలిగాను. తర్వాత IIITలో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ చేసి 6 years కంప్లీట్ అయిపోయింది, నా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిపోయింది. ఆ క్యాంపస్లోనే ప్లేస్మెంట్గా జాబ్ క్రాక్ చేశాను. ఇప్పుడు హైదరాబాద్లో నేను IT సొల్యూషన్స్లో వర్క్ చేస్తున్నాను, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్. సో మంత్లీ 50K, ఇయర్లీ 6 LP per annum. సో ఇప్పుడు నేను మా పేరెంట్స్కి నేను సపోర్ట్గా ఉన్నాను ఫైనాన్షియల్గా. సో నేను
వీళ్ళందరికీ ఎప్పుడు రుణపడి ఉంటాను. ఎందుకంటే ఇప్పుడు నేను ఈ పొజిషన్లో మీ ముందు మాట్లాడుతున్నానంటే దానికి కారణం ఈ డిపార్ట్మెంటే. సో థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ టు షేర్ మై జర్నీ, అండ్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ.